ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక, రాజాదిరాజా యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఎక్కడెక్కడో తిరిగి ఎక్కడా కూడా మీ సమస్యకు పరిష్కారం దొరకక అయోమయ పరిస్థితుల్లో ఏం చేయాలో పాలుపోక ఉన్నారా? అయితే మీకోసమే ఇప్పుడు నేను చెప్పబోయే విషయం శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిషాలయం అండి. గురువుగారు సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు. మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదండి. ఫోన్లో గురువుగారిని సంప్రదిస్తేనే ఒక అంజనం వేసి మీ సమస్య ఏంటి, దానికి పరిష్కారం ఏంటి అనేది మీకే స్వయంగా గురువుగారు వివరిస్తారు. మీరు ఒక్కసారి నమ్మకంగా కాల్ చేసి చూడండి, మీకే అర్థమవుతుంది నేను ఎందుకు ఇంత నమ్మకంగా చెప్తున్నాను అనేది. గురువు గారిని సంప్రదించాల్సినటువంటి ఫోన్ నెంబర్ 9908224144. మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు, ఆస్తి తగాదాలు, నాగదోషము, నరదిష్టి సమస్యలు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవడం, కుటుంబంలో చాలా గొడవలు జరుగుతూ ఉండడం, స్త్రీ పురుషుల వశీకరణం, ఎటువంటి సమస్యలైనా సరే మీరు గురువు గారిని సంప్రదించి మీ సమస్యకి పరిష్కారాన్ని తెలుసుకోండి. మీరు ఎక్కడికెక్కడికో వెళ్ళాల్సిన అవసరం అసలు లేదండి. గురువు గారిని సంప్రదించాల్సినటువంటి ఫోన్ నెంబర్ 9908224144. ఈరోజు బాబా గారు మన కోసం అందించినటువంటి సందేశం ఏంటి అంటే, తల్లి ఈ సందేశం వినే వరకు నీ గుమ్మం వదిలి వెళ్ళను, రాత్రిలోగా ఇది విను తల్లి అని చెప్పి బాబాగారు అయితే అంటున్నారండి. మరి బాబాగారు మనతో ఏం చెప్పాలి అనుకుంటున్నారో తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. ఓం సాయిరామ్, ఓం సాయినాథాయ నమః అని కామెంట్ చేయడం కూడా అస్సలు మర్చిపోకండి. ఇక బాబాగారు అందించినటువంటి సందేశం గురించి చూస్తే, తల్లి నువ్వు ఏదైతే వినాలి అనుకుంటున్నావో, దేనికోసమైతే ఎదురు చూస్తున్నావో ఆ సందేశం నీకు అందించబోతున్నాను. నీ బాబాని వేచి ఉండనీయకుండా, నిర్లక్ష్యం చేయకుండా ఈ బాబా వాక్కు విను తల్లి, అంతా మంచే జరిగేలా చేస్తాను. ఎందుకంటే నువ్వు ఈ సాయి బిడ్డవి, ఈ సాయి అంశవి, నా ఈ సాయి శక్తిలో నా హృదయానికి దగ్గరగా ఉన్నటువంటి బిడ్డవమ్మా. నువ్వు నీ సాయితో మాట్లాడుతున్నావు, మాట్లాడాలని కూడా అనుకుంటున్నావు కదా. ఈ క్షణంలో నీ దగ్గరే కూర్చొని ఉన్నా, నీ పక్కనే కూర్చొని ఉన్నాను. నీ మనసులోని సంకల్పాలు, వికల్పాలు, బాధలు, కష్టాలు, కన్నీరు అన్నీ కూడా నీ సాయి తండ్రి చూస్తున్నానమ్మా. కానీ నువ్వు అనుకుంటున్నావు నేను ఒంటరిగా ఉన్నాను అని. నీకు అలా అనిపిస్తుంది, కానీ నీకు తెలియని నిజం ఏంటో తెలుసా? నేను నీ హృదయం లోతులోకి సమావేశమై ఉన్నాను. నీ ప్రతి కన్నీటి పొట్టు, ప్రతి గుండె చప్పుడు, ప్రతి మౌన పిలుపు అన్నీ నాకు అందుతూ ఉన్నాయి. ప్రపంచం నీ హృదయాన్ని పగలగొట్టేదే, కానీ నేను ఎప్పటికీ కూడా పగలగొట్టను. నువ్వు ఎక్కడెక్కడో విరిగిపోయావో అక్కడక్కడ మళ్ళీ వికసించేలా పూలలా చేస్తాను తల్లి. నువ్వు ఎవరిని నమ్మని, నువ్వు నా అనుకున్న వాళ్ళని భావించావో వాళ్ళే నిన్ను మోసం చేశారు. కానీ నిన్ను నా సొంతం చేసుకుని నీ దగ్గరికి వచ్చాను, గుర్తుందా? నువ్వు బయట ఉన్నప్పుడు ఈ చల్లగాలిలో, ఆ ప్రేమ గాలిలో కలిసిపోయి ఆ క్షణాలు అక్కడ నిన్ను చూసి నేను కన్నీరు పెట్టుకున్నానమ్మా. నువ్వు నా బిడ్డవి, నా భక్తునివి, నా ప్రేమ నీలో ఉంది, నా ప్రేమలో భాగస్వామివయ్యావు. నువ్వు నీ జీవితం ఇప్పుడు అంధకారంలో నిండి ఉంది కాబట్టి ఆ అంధకారం నుండి బయటకు తెచ్చి నిన్ను కాంతి ద్వారం వరకు తీసుకువెళ్తున్నాను. నువ్వు కేవలం ఒక అడుగు ముందుకు వెయ్యి, నేను నీతో ప్రతి మార్గంలో నడుస్తాను. నువ్వు నన్ను అవమానిస్తున్నావు, వారి కర్మ లెక్కనే నేను కూడా రాస్తాను తల్లి. నీ విశ్వాసాన్ని ఎప్పటికీ విరగకుండా కాపాడతాను. ఎందుకంటే నేను అంధకారంలో నీ సహాయం కోసం ఉన్నాను అని నువ్వు నన్ను పిలిచావు కాబట్టి, నీ ఉనికి ఈరోజు నేను విన్నాను కాబట్టి నీతో ఈ వాక్కు చెప్పడానికి వచ్చాను. నీ అంధకారాన్ని తొలగించి నీకు సహాయం చేసి నీ యొక్క ఉనికికి కారణమవుతానమ్మా. తల్లి ఈ విషయం చెప్పాలని వచ్చాను. తల్లి నీ హృదయంలోని ఒక దివ్యజ్యోతిని ప్రకాశించనివ్వు. నువ్వు అవమానం సహించడానికి పుట్టలేదు, గౌరవం ఇవ్వడానికి, పొందడానికి జన్మించావు. నిన్ను కింద పడేసేలా చూస్తున్నారు, కింద పడేయాలని కర్మల భారం కింద నలిగిపోతారు తల్లి. నీకు ఏకైక పని ఏంటో తెలుసా? నీ హృదయంలో నా ప్రేమ జ్యోతుల్ని వెలగనివ్వు, అది అలా మండుతూనే ఉంచు. నేను ఆ దీపపు జ్వాలను ఎప్పటికీ కూడా ఆరిపోనివ్వను. ఆరిపోనిదే కూడా నీ పేరును నా మాల ప్రతి పూసలోనూ చేరుస్తాను తల్లి. ప్రతి పువ్వులో నువ్వు చేరుకుంటావు, నా మెడలో వేసుకుంటానమ్మా.
నీ పేరును ఒక మాలగా చేసి నా మెడలో నేను వేసుకుంటాను. ఇంతకన్నా భాగ్యం నీకేం కావాలి చెప్పు? ఈ సాయి బిడ్డగా నీతో నేను ఉన్నాను అనడానికి నీ దుఃఖం ఇప్పుడు నా దుఃఖమైంది. ఈ క్షణంలో కొందరు అవమానం కోసం కష్టాలు పడుతూ ఉంటారు, కానీ నేను నీ సాయిని. వారి కర్మలు క్షణంలో తిప్పేస్తాను. నీకు వ్యతిరేకంగా మాట్లాడేవారు రేపు నీ పేరు చెప్పి నమస్కరిస్తారు. నీ యొక్క మనసుని శాంతంగా ఉంచుకో. ప్రపంచం నిన్ను తిరస్కరించినప్పుడు నేను నీ చెయ్యి పట్టుకొని నిలబడతాను. భయపడకు తల్లి, నేను నీతో ఉన్నంత వరకు ఎవ్వరూ నిన్ను తాకలేరు. నీ విశ్వాసమే నా శక్తి. నువ్వు నా నామం చెప్పిస్తే నేను నీ బాధలు తీరుస్తాను. నా చరణాలతో నీ దుఃఖాలను తుడిచేస్తాను. ఇప్పుడు నీ హృదయ ద్వారం తెరువు తల్లి. నేను లోపలికి రావాలనుకుంటున్నాను. తెరుస్తావు కదా? మరి నీ దుఃఖాల భారం కన్నిటినీ గోడలతో నన్ను ఆపేస్తున్నావు, కానీ నేను నీ సాయిని కదా. రాతి హృదయాన్ని కూడా ప్రేమతో కలిగించే శక్తి ఈ బాబాకు ఉంది. నీ చుట్టూ నేను ఉన్నాను. నీ శ్వాసలో ఉన్నాను. నీ ప్రతి కన్నీటి బొట్టులో ఉన్నాను. నా కంఠంలో ఆలింగనం నిన్ను చేసుకున్నానమ్మా. నీకు అవమానం జరిగినట్లు అనిపిస్తూ ఉంటుంది, కానీ నేను చెబుతున్నాను కదా, నా నామం నువ్వు పలుకుతున్నంతకాలం నీకు అవమానం అనేది జరగదు, జరగనివ్వను కూడా. నీ లైఫ్లో ప్రతి మలుపులో నేను నిలబడతాను. ప్రజలు నీ నుంచి ముఖం తిప్పినప్పుడు నేను నిన్ను ఆలింగనం చేసుకుని వస్తానమ్మా. వారు నిన్ను ఎగతాళి చేసినప్పుడు నేను నీకు గర్వం అనుభూతిని కలిగిస్తాను. వారు నిన్ను కింద పడేయాలని చూసినప్పుడు నేను నిన్ను ఎత్తి ఆకాశం వైపు తీసుకెళ్తాను. నువ్వు నాకు కేవలం భక్తునివి కాదు, నా అంశవే. నీ రూపం నా మనసులో ఉంది. ప్రేమ అన్నీ కూడా నాలో నివసిస్తున్నాయి. నన్ను గుర్తుంచుకో. నేను ప్రతి సమయంలో, కష్ట సమయంలో నీతో ఉంటాను. నిన్ను విడిచి నేను ఎక్కడికి వెళ్ళను. నువ్వు ఈ సాయి బిడ్డవి అన్న విషయాన్ని ఎందుకు మర్చిపోతున్నావు? నువ్వు చేసే ప్రతి పనిలో నేను నీ తోడంటూ ఉన్నాను. నీకు ఎప్పుడూ కూడా చేయుతని అందిస్తూ ఉంటాను. నువ్వు నిద్రిస్తున్నావు, కానీ నేను మేల్కొని ఉన్నాను. నీ దుఃఖాల లెక్కలు రాస్తున్నాను. నీ రేపటి రోజును అందంగా తీర్చిదిద్దడానికి. నీ శత్రువులు నీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, కానీ వారి పథకాలు ఏవి కూడా నిన్ను చేరవు. వాళ్ళు వేసే పథకాలు నీ వరకు చేరకుండా నీ పేరు నా హృదయ మందిరంలో రాసుకున్నాను. తల్లి, నీ విశ్వాసంతో దృఢంగా ఉండు. ఎలాంటి అవమానం ఉందో ఒక బలహీన పడకు. నువ్వు ఈ సాయి భక్తునివి కదా, నీ తల వంగకుండా చూస్తాను. కొన్నిసార్లు నీ ప్రేమ నిన్ను నాశనం చేసినట్లు అనిపించవచ్చు, కానీ సత్యం ఏంటో తెలుసా? ఆ ప్రేమే నిన్ను నా వరకు తీసుకొచ్చింది. నీ కన్నీరు ఇప్పుడు నా కన్నీరు అయ్యింది. నీ బాధ ఇప్పుడు నీ తపస్సు అయ్యింది. నువ్వు నాలో నివసిస్తున్నావు, నేను నీలో నివసిస్తున్నాను. మనం ఇద్దరం వేరు కాదమ్మా. నీ ప్రతి కన్నీటికి నా చరణాల దగ్గర పువ్వులుగా రాలిపోతూ ఉన్నాయి. కాబట్టి ఏడవకమ్మా, ఏడవకు. నేను ప్రతి మాట వింటున్నాను. ఇప్పుడు నీ హృదయాన్ని బలపరుచుకో. నిన్ను అవమానంతో కాదు, విజయంతో అందలం ఎక్కిస్తారమ్మా. నిన్ను అవమానిస్తున్న వారికి బుద్ధి చెబుతాను. ఆ సమయం కూడా అతి త్వరలోనే వచ్చేసింది. నువ్వు నా నామజపం జపిస్తూ ఉన్నావు కదా, నేను అంతా నిన్ను సంభాషిస్తూ ఉంటాను. నీ బాధ నా తపస్సు, నా ప్రేమతో నీ భవిష్యత్తును రాస్తానమ్మా. నేను ఈ సాయిని నీకు ఆశీర్వాదం ఇస్తున్నాను. వారు నిన్ను కింద పడేసిన నీ రూపం మెరుస్తుంది. వారు నిన్ను అవమానించిన నీ చోటు పేరు గర్వంగా పలకబడుతుంది. నువ్వు నా ప్రేమ ప్రతీకవి. నేను నీ రక్షక కవచం. నన్ను గుర్తుంచుకో. నువ్వు నా నామం పలికినప్పుడల్లా నేను నీ దగ్గరికి వస్తాను. నీ అవమానం నాకు అవమానం, దాన్ని జరగనివ్వను. తల్లి, నా బిడ్డ, ఈ రాత్రి సాధారణంగా కాదు. ఆకాశంలోని నక్షత్రాలు నీ భాగ్యపుటాలపై కొత్త గీతలు రాస్తున్నాయి. నేను నీ బాబాని. నీ చుట్టూ దివ్యశక్తి మండలం ఏర్పరిచాను. ఎవరైనా నీకు వ్యతిరేకంగా మాట్లాడినా దాని ప్రభావం నీ మీద పడదమ్మా. నీకు పునర్జన్మ ప్రారంభమయ్యింది. నీ హృదయం పదే విరిగిందని నాకు తెలుసు, కానీ ప్రతిసారి విరిగినప్పుడు నేను నీ హృదయంతో మరింత లోతుగా సమావేశమయ్యి నిన్ను ఆదలపరుస్తాను. తెలుసా, అందరూ నిన్ను విడిచిపెట్టారని నువ్వు అనుకుంటున్నావు, కానీ సత్యం ఏంటో తెలుసా అమ్మా? విడిచిపెట్టాల్సిన వారు తన భాగం, ఆ భాగం పూర్తి చేసేవారు. వారు వెళ్ళిపోవడం నీకు అందం కాదు, నీ నిజ జీవిత ప్రారంభం. నువ్వు కోల్పోయినది నీ భాగ్యం కాదు, నీ పరీక్ష. ఇప్పుడు ఆ పరీక్ష ముగిసింది.
నేను నీతో ఉన్నాను, నువ్వు ఒంటరివి కాదమ్మా. నీ కళ్ళల్లోకి కన్నీళ్ళు, నా చరణాల అభిషేకం, నేను ప్రతి కన్నిటిని ముత్యంగా మార్చి నీ జీవితం హారంగా మారుస్తాను. ఇప్పుడు వినమ్మా, నిన్ను అవమానించాలని చూసిన వాళ్ళు త్వరలో నీ చరణాల దగ్గర వంగుతారు తల్లి. నేను తక్కువ చేయాలని ప్రయత్నించిన వారు నీ ప్రశంసా గీతాలు పాడుతారు. ఎందుకంటే నేను వారి హృదయాల్లో చైతన్యం నింపుతాను కాబట్టి. వారి కర్మ ఫలితాన్ని చూడడానికి నువ్వు మౌనంగా ఉండి చూడు. అదే న్యాయం స్వయంగా జరుగుతుంది. నీకు అన్యాయం చేసిన వారు తమ సొంత ఉచ్చులో చిక్కుకుంటారు. ఇది నా కవచం, ఇది సాయి వచనం. ఇక నిన్ను బలహీనుడిగా నువ్వు భావించుకోవద్దు. నీలోని కొండను ఢీకొట్టగల శక్తిని ఉంది, అది ప్రేమ కూడా ఉంది, అంత శక్తి కూడా ఉంది. సముద్రాన్ని శాంతి చేయగల శక్తి కూడా ఉంది. నీలోని జ్యోతి అంధకారాన్ని మింగేస్తుంది. నువ్వు నా అంశవి తల్లి, ఎప్పటికీ ఓడిపోవు. ప్రజలు నిన్ను కిందగా పడేయాలని చూసిన ప్రతిసారి నువ్వు మరింత ఎత్తుకి ఎదుగుతావు. నిన్ను లేపి నేను నిలబెడతాను కదా. ఎందుకంటే నా ఆశీర్వాదం నీతో ఉంది కాబట్టి. నేను నీ ఆత్మలో నివసిస్తున్నాను. ఎవ్వరూ నా ప్రేమను నీలో నుండి లాగేయలేరు. నీ జీవితం వైపు చూస్తే అర్థమవుతుంది. ప్రతి బాధకు ఒక కారణం ఉంది. ప్రతి గాయానికి నిన్ను మరింత పవిత్రుణ్ణి చేస్తుంది. ప్రతి అవమానం నిన్ను వినయంగా స్థిరత్వంగా నింపింది. నీ వేదన నిన్ను జాగృతి చేసే బిందువు వరకు లాగింది. నేను సాయిని, నీ జాగృతిని, నీ జాగృతికి సాక్షిని. ఇప్పుడు నీ జీవితంలో ఆ అధ్యాయం ప్రారంభమైందమ్మా. దాచుకోలేరు తల్లి. నీ చుట్టూ ఉన్న భ్రమలన్నీ చిన్న భిన్నం చేస్తాను. నీ కర్మనంతా మెరుపులతో వాళ్ళు అందులవుతారు. నువ్వు ఏమీ మాట్లాడకు. కర్మతో తొలగిపోయింది కాబట్టి అన్నిటికీ సమాధానం నీకు దొరుకుతుంది తల్లి. ఈ సాయివాకు సత్యం. నేను నీ ప్రతి అడుగులో ఉంటాను. నువ్వు కృంగిపోతే సహాయంగా ఉంటాను. ఏడిస్తే కన్నీళ్లు తుడిచేలాగా ఉంటాను. ఎప్పటికీ మర్చిపోకమ్మా, నువ్వు నా ప్రేమ ప్రతిఫలం. నిన్ను నా అంశతో సృష్టించాను ఈ లోకంలో ప్రేమకు ఉదాహరణగా. కాబట్టి ఏడవకు. నీ జీవితంలోని కఠిన అధ్యాయం ముగియపోతుంది. నేను నీ భాగ్యపుటాలపై కొత్త గీతలు రాస్తున్నాను. అవమాన స్థానంలో గౌరవం, బాధ స్థానంలో సుఖం, ఒంటరి స్థానంలో నా సాంగత్యం. ఇక నీ మనసుని స్థిరంగా ఉంచు. గతం గతహ అని వదిలేయ్. అసాధారణమయం కాదు తల్లి. నేను నీ జీవితంలో ఒక ఊహ కూడా అందని అవకాశాలు తీసుకొస్తాను. నీకు వ్యతిరేకులు కూడా రక్షకులు అవుతారు. నిన్ను విడిచిపెట్టిన వారు పశ్చాత్తాపపడతారు. నీతో ఉన్నవారు నీ భాగ్య సాక్షులు అవుతారు. ఇది నీ ఎదుగుదల సమయం, మెరుపు సమయం, నీ సత్యరూప ప్రకటం. నువ్వు సాయి చరణాలలో ఆడుకునే ఒక బాలుడిలా అమాయకునివైపోయి నిర్భయుడై, అలాగే నిశ్చలుడై నిన్ను నేను ప్రేమిస్తాను. ఒక్క షరతు పెట్టకుండా. ఎందుకంటే నువ్వు నాతో ఏమీ దాచలేవు. నా దగ్గర ఏది దాచవు కాబట్టి. ఎందుకంటే నేను నీ హృదయం. నేను నీకు గుండెల్లో కొట్టుకుంటున్నాను. నువ్వు విచారంగా ఉన్నప్పుడు నిన్ను ఆలింగనం చేసుకున్నాను. భయపడినప్పుడు నీ తల నిమురుతూ ఉంటాను. నా నామం పలుకుతున్నప్పుడు నేను నీ వెంట వస్తాను. ఆలస్యం లేకుండా, శరణు లేకుండా. ఇక ఈ సత్యాన్ని ఆమోదించు తల్లి. నేను నీలో ఉన్నాను, నువ్వు నాలో కూడా ఉన్నావు. ఇలా ఆలింగనం జరిగినప్పుడు ఇప్పుడు అవమానం, భయం, సందేహం ఏ శక్తికి స్థానం ఉండదు. నువ్వు ఆత్మవి, ప్రేమ స్వరూపంగా గాఢంగా సృష్టింపబడింది కాబట్టి చిరునవ్వు చిందిస్తూ ఉండు. ఈ లోకాన్ని చూడు. సాయి భక్తులు ఎలాంటి వారు అని నీ తేజస్సు అందరికీ అర్థం కావాలి. నీ జీవితంలో ప్రేమ, శాంతి, గౌరవం పూర్తిగా వికసించే వరకు ఇక విను తల్లి. నేను వస్తున్న సమయం మొత్తానికి కూడా మార్చేస్తా. నీ నీతిని మార్చేస్తాను. నీ క్షణం బ్రహ్మాండంగా స్వయంగా నీ పక్షంలో వంగబోతోంది. నేను నీ సాయిని తల్లి. నువ్వు మౌనంగా కార్చిన నీ ప్రతి కన్నిటికి సాక్షిని. నువ్వు ఎవరికి ఏమీ చెప్పుకోలేదు, కానీ నీ మనసు ఆ శబ్దం నా హృదయం వరకు చేరింది. ఈ సమయంలో నీ చుట్టూ ఉన్నవారు నీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. నీ పేరు చెడగొట్టాలని చూస్తున్నారు. కానీ నువ్వు నిశ్చింతంగా ఉండు. వారి కర్మ కూడా వాళ్ళు కళ్ళగొట్టుకుంటారు. సత్యతరంగం ఎగిసింది తల్లి. అసత్యం కొట్టుకుపోతుంది. నిన్ను అవమానించిన వాళ్ళు, నీపై అసత్యాలు వేసిన వాళ్ళు అన్నీ కూడా పటాపంచలు చేస్తాను తల్లి. అసత్యం అనేది సత్యం ముందు శిరసా వహించాల్సిందే. హృదయంలో పశ్చాత్తాపం ఎగబాకాల్సిందే తల్లి. అది ఖచ్చితంగా జరిగే తీరుతుందమ్మా. ఇక నీ బాబా చెయ్యి పట్టుకున్నావు కదా, సమస్తం నిన్ను రక్షించే బాధ్యత నాది అని చెప్పి బాబాగారైతే అంటున్నారండి.
ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.